హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 అవర్ ముందు నానబెట్టుకున్న కాజు, బాదం, గసగసాలు వేసేసి నెక్స్ట్ టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిన్న పించ్ ఆఫ్ దాల్చిన చెక్క, చిన్న పీస్ ఆఫ్ జింజర్ వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసాక స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం జీలకర్ర ఫ్లేవర్ కోసం సోంపు వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేద్దాం. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం, బాగుంటుంది. ఇదంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కాజు, బాదం, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటీ, ఇది పేస్ట్ అయితే వేసేద్దాం. వేసేసి బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేస్తే తర్వాత బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర, ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలిపేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేద్దాం. పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసేసి మసాలా అంతా పట్టేలా మిక్స్ చేసేసి నెక్స్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసి మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ అయ్యాక కొంచెం గార్నిషింగ్ కోసం కాజు వేసేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ.